దురానాయన అని పోయే పరిస్థితో లేకపోతే మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు పొమ్మని లేక పొగ పెట్టినట్టుగా జరిగింది కదా. బొమ్మలు లేక పొగట్టారా లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్ మాడ్యూల్లో వీళ్ళు బ్రేక్ ఈవెన్ రాక వెళ్ళిపోయారా చూసుకోమనండి ఒకసారి. ఆడే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు. నాతో కావట్లేదు, ప్రాఫిట్ రావట్లేదు దీంట్లో అని. నాన్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ ఎవరు చేస్తాడు? అది ప్రభుత్వమే చేయాలి. అవును, అది కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళు. లేకపోతే వాళ్ళకు 0 రేట్ ఇంట్రెస్ట్ తోటో లేకపోతే వాళ్ళకి 2070 వరకు అవకాశం అక్కడ చేయాల్సిన పని ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత లేదు. కరోనా పీరియడ్లో అసలు చాలా నష్టాలను మేము నడపమన్న మూమెంట్లో ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మాట్లాడి అట్టెట్లా అవుతుంది మీకు మీకు మేము ఆ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి దాన్ని నడిపించారు. అలాగని చెప్పి 15,000 కోట్లు ప్రజల నెత్తి మీద ఇస్తారా? అట్లా చేస్తారు. నేను చేయగలవు నువ్వు? వేసిర్లే ఇంకేస్తారు. గేట్లు ఎత్తే ఏమైనా చేయగలిగావా? హెచ్చరికలు ఉన్నాయా? ఖాళీ చేయించారా అక్కడ? చెప్పు. రీహాబ్ సెంటర్లు పెట్టారా? ఎంతమంది పునరావాసం కల్పించారు? ఎందుకు ఇంటిమేట్ చేయలేదని ఇక్కడ చర్చ నడుస్తుంది. దేనికి ఇంటిమేట్ చేయకుండా చేశారు? మేము అనుకుంది చేస్తాం. అదే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం మాకు ఇచ్చిన పవర్ అని ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నిజమే, గండిపేట చెరువు గేట్లు ఎత్తారు. ఒక అనౌన్స్మెంట్ కావాలి కదా, ఆ పరివార ప్రాంతాలను ఖాళీ చేయించని చేయాలి కదా. ఈ ప్రమాద హెచ్చరికలు అందరూ దేనికి ఎగరేస్తారు? గోదావరికి వాటికి ప్రమాద హెచ్చరిక ఒకటోది, రెండోది, మూడోది. ముందు చుట్టుపక్కల ప్రాంతాలను తరలించండి, తర్వాత వాళ్ళు రీహాబ్ సెంటర్లో పెట్టి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం పెట్టండి. ఇవన్నీ ప్రణాళికలే కదా. క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నా కంట్రోల్లో ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనూ స్టేట్ పర్వ్యూలోనూ ఉండాలి. అవి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమంది అలర్ట్ అయ్యి ఉన్నారు చెప్పు. హైడ్రా ఇస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది.